హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. 4096 పోస్టులు అనమాట. దీనికి మీకు ఎటువంటి ఎగ్జాము, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా డైరెక్ట్గా సర్టిఫికేట్స్ వెరిఫై చేసి మిమ్మల్ని తీసుకుంటారండి. మినిమం ఏజ్ మీకు 15 ఇయర్స్, మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఐటీఐ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఎవరు ఇస్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైట్ rrcnr.org. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఇది తీసుకోవచ్చండి. ఇది ఏంటి అంటే అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అనమాట. 4096 పోస్టులకి అప్రెంటిషిప్ ప్రోగ్రామ్కి తీసుకుంటున్నారండి. ఇది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇస్తున్నారు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మీకు 16th ఆగస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. అండ్ క్లోజింగ్ డేట్ 16th సెప్టెంబర్ వరకు కూడా టైం ఉందన్నమాట. మనకి ఆలోపు అప్లై చేసుకోవాలి. అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ మెరిట్ అంటే మిమ్మల్ని డైరెక్ట్ మీకు చాలా తొందరగా నవంబర్లోనే ఇచ్చేస్తున్నారు మెరిట్ లిస్ట్ కూడా, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది. మీకు దీనికి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే చూడండి, ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారు. అండర్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టంలో మీకు 10th ఉంటే సరిపోతుంది మీ దగ్గర. ప్లస్ 10th క్లాస్ అనేది మీకు 50% మార్క్స్తో ఉండాలండి. అండ్ అదేవిధంగా మీకు దాంతోపాటు అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ ఇన్ రిలవెంట్ ట్రేడ్ ఇష్యూడ్ బై ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ. సో మీ దగ్గర 10th ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఎన్సీవీటీ నుండి కానీ ఎస్సీవీటీ నుండి కానీ కంపల్సరీ ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. సో 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి అయిపోయిన వాళ్ళు మాత్రమే, సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీకు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 15 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 24 ఇయర్స్ ఉండాలన్నమాట. అది కూడా 16th సెప్టెంబర్ వరకు. ఎందుకంటే మీకు లాస్ట్ డేట్ 16th కాబట్టి అప్పటి వరకు కూడా మీరు ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 24 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉందన్నమాట. అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది. సో ఈ విధంగా ఉంటుంది రిలాక్సేషన్ అనేది. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే నో ఫీజ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ బై ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ డిజబిలిటీస్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు లేదు. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఓన్లీ 100 రూపీస్ పే చేస్తే చాలన్నమాట. అదేవిధంగా మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్ అంటున్నారు. కాబట్టి మనకి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి. అండ్ స్క్రీనింగ్ అండ్ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ చేసి మనల్ని మీ మార్క్ లిస్టులు ఉంటాయి కదా 10th ప్లస్ ఐటీఐ, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. సో మనకి ఎటువంటి ఎగ్జామ్ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అండ్ మెడికల్గా ఫిట్నెస్ ఉండాలి, ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే క్లియర్గా చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్తున్నారు. కాబట్టి చక్కగా చదువుకొని ఫస్ట్ మీరు అప్లై చేయడానికి ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారండి, rrcnr.org. దానిలోకి వెళ్ళి మనం అప్లై చేయొచ్చు అనమాట. యూనిట్ వైజ్గా మెన్షన్ చేస్తున్నారు అండ్ ట్రేడ్ వైజ్గా ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఐటీఐలో ట్రేడ్ అన్నాం కదా, ఏమేమి ట్రేడ్లు ఉన్నాయనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. మీరు ఈ ట్రేడ్స్లో ఎవరికైతే సర్టిఫికేట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి ఈ విధంగా ఇస్తున్నారు. అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇస్తున్నారు, ప్లస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు యూనిట్ వైజ్గా కూడా డీటెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఏ యూనిట్కి సంబంధించిన వాళ్ళు మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అనుకుంటే అలా చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి. అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా అవకాశం ఉన్నవాళ్ళు, మీకు 16th సెప్టెంబర్ వరకు టైం ఉందండి. సో మీరు ఆలోపు అప్లై చేసుకోవాలని